నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను పెట్టిన లాగ్స్ అన్నీ మీరు అందరూ షార్ట్స్ లాగ్స్ అన్నీ చూస్తున్నారని అనుకుంటాను. చూడని పక్షంలో మీరు తొందరగా వెళ్ళి చూసేసండి. ఏముందండి, నేను ఎంతో కొత్త కొత్త వెరైటీస్ అన్నీ పెడుతున్నాను. అవన్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. రాజీ ఏంటి మొక్కల్లో కూర్చుంది కబుర్లు చెప్తుంది అనుకుంటున్నారా? నేనే మీ ముందుకు వద్దామని చెప్పేసి ఇట్లా కూర్చున్నానండి. ఏముంది, మా ఇంటికి చిన్న మినీ గార్డెన్ అండి ఇది. మాకు అసలు మొక్కలు వేసుకోవడానికి అసలు ప్లేసే లేదు. కాకపోతే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట. అందులంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఒక అరడజన కుండీలు తెప్పించుకుని మట్టది కొంచెం ఒకరు తెచ్చిపెట్టారులేండి. మట్టది తెప్పించేసుకుని ఇట్లా ఒక 12 మొక్కలు 13 మొక్కల వరకు వేసుకున్నాను. కాకపోతే ఇవే బ్రతికాయి అనమాట. ఏంటంటే ఇది వచ్చేసి వాము చెట్టు అనమాట. ఇది ప్లస్ ఇది వాము చెట్టు. ఇది స్మెల్ వచ్చేసి చాలా బాగుంటుంది స్మెల్ వచ్చేసి. ఇకపోతే ఇదేదో గన్నేరు అనుకుంటానండి, గన్నేరు చెట్టు అనుకుంటాను. ఇది పెద్ద మొక్క అయితే చనిపోయింది. ఇందులో చిన్న మొక్క తీసి ఇందులో వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. ఇది వేసి 3 months అవుతుంది కానీ ఎందుకో ఎదగట్లేదండి. గోరింటాకు చెట్టు ఉండకూడదు అంటున్నారు. కాకపోతే గౌరమ్మ తల్లికి సంబంధించింది కదా అని చెప్పేసి నేను ప్రతిరోజు చిన్న మొక్క తీసుకుని గౌరమ్మ దగ్గర పెట్టుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి నేను పెట్టుకోవడానికని కాదులేండి, అమ్మవారి దగ్గర పెడదాము, గౌరమ్మ తల్లి దగ్గర కొంచెం చిన్న మొక్క పెట్టుకుందామని చెప్పేసి ఉంచాను. కొంతమంది అయితే గోరింటా చెట్టు ఉండకూడదు అంటున్నారు, కానీ కొంతమంది ఉంటే బెటరు అనేసి అంటున్నారు. ఏదన్నది కరెక్ట్ ఏంటన్నది మీరు నాకు చెప్పండి. ఇకపోతే ఇది శంఖం చెట్టు అనమాట. ఇది వేసేసి 3 months పైన అవుతుంది, కానీ ఇప్పటికీ వస్తున్నాయిలేండి, పువ్వులు వస్తున్నాయి. రోజు ఒక 5-6 పువ్వులు పూస్తున్నాయి. కార్తీక మాసంలో మాత్రం నాకు బాగా ఉపయోగపడ్డాయి అనమాట ఈ పువ్వులు అయితే. ఇక వచ్చి ఇది మందార చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవికి అమ్మవార్లందరికీ మందార చెట్టు మందార పువ్వు పెట్టడం అన్నది చాలా ఇంకా బంగారంతో సమానంగా చూస్తారనమాట. అందుకని చెప్పి చిన్న కొమ్మ వేసానండి. చూడండి చక్కగా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇకపోతే ఇది సన్నజాజి చెట్టు. ఇది వేసి 3 months అవుతుంది. ఇది 3 నెలలు అయిపోతుంది. ఇది ఇలా పైకి పెట్టించాలండి. బహుశా ఇది పూయడానికి చాలా టైం పట్టచ్చు. ఇకపోతే ఇక్కడ గన్నేరండి. ఇది కూడా లక్ష్మీదేవికి బాగా ఇష్టం అని చెప్పేసి ఇది గోల్డ్లోనే వెలిసింది, నేను వేయలేదులేండి. బాగుంది కదండి, 5 రేఖలు ఉన్నాయి. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇదనమాట ఇలా చిన్న మినీ గార్డెన్ అండి. వేయడం అయితే చాలా మొక్కలు వేసాను. కాకపోతే మొన్న వర్షాల వల్ల కొన్ని చనిపోయాయి. వీటి వల్ల ఏంటంటే అండి, మందార చెట్టు వల్ల ఏంటంటే మనం తలస్నానం చేసే ముందు ఈ మందార ఆకుల్ని కొద్దిగా మనం అంటే జార్లో వేసుకొని దీన్ని ఆకుని మిక్సీలో చిన్న ముద్దలా చేసుకుని మనం షాంపూలో కలిపి వేసుకుంటే జుట్టు అనేది రాలకుండా ఉంటుంది. మా చిన్నప్పుడైతే మేము అట్లాగనే చేసుకునే వాళ్ళండి. ఇప్పుడైతే పెద్ద శ్రద్ధ ఉండట్లేదు. ఇకపోతే ఇవి వామ్మాకండి. దీంతో నేనైతే ఎక్కువగా వేస్తాను. ఏంటవి బజ్జీలు వేస్తాను. వామ్మాకుతో బజ్జీలు చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఈ గాలి వల్ల ఏంటంటే మనకి చాలా స్మెల్ వస్తుంది. బాగుంది. వాము వేయడం వల్ల ఇది వచ్చిందనమాట. ఇది కూడా మనకి బజ్జీలు బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మనకి వేస్ట్ అనేది ఉంటుంది కదా, గుడ్లు అవి డప్పులు ఉంటాయి కదా, అవి నేనైతే ఆవు పేడ కూడా తెచ్చి వేస్తున్నాను. తొందరగా మనకి గ్రో అవుతాయి అన్నమాట. మొక్కలు గ్రోత్ అవ్వడానికి చెప్తున్నాను మీకు. ఇవైతే కనుక మనకి ఉల్లిపాయ ఉంటుంది కదా, చెత్త ఉంటుంది కదా, పైన తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటే తొందరగా గ్రోత్ అవుతుంది అన్నమాట. ఇకపోతే ఇది ప్రతిదీ కూడా ఈ పువ్వులు అనేది ఎనీ టైం అండి, ఇంకా ఆ సీజన్ ఈ సీజన్ అని ఉండదు, ప్రతి టైం పూస్తుంది. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పేసి పెడుతూ ఉంటారనమాట. నాకు రోజు ఈ పువ్వులు అవైలబుల్గానే ఉంటాయి. ఈ మొక్కలతోనే తులసి మొక్క కూడా పెట్టాను అనుకోండి. ఇది కొద్దిగా ఎందుకు ఇదైపోతుంది, తొందరగా పెళ్లి కూతురు అయిపోతుంది. నేను సెపరేట్గా ఏంటంటే పూజ చేసుకోవడానికి అని చెప్పేసి నేను పక్కన పెట్టుకున్నాను. అది మీకు సెపరేట్ వీడియోలో స్పెషల్గా చూపిస్తాను, సరేనా? తులసి మొక్క అనేది చాలా ఇష్టమైందండి నాకు. ఆ కింద పెట్టుకున్నాను. నాకు కార్తీక మాసం అన్ని రోజులు నాకు ఉదయం సాయంత్రానికి అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి నేను కింద పెట్టుకున్నాను అనమాట. దానికి నేను ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మా మినీ గార్డెన్. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.